పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు ఇప్పటి వరకు? ఇంకా ఏముంది, ఇంకా ఏం మొదలు పెట్టలేదు కదా. అంటే పథకాలు 6 పథకాలు ఇస్తున్నారు కదా. గ్యాస్ ఒకటిని ఇది ఒకటి ఇచ్చాడు, ఫ్రీ ఒకటి, పింఛన్ ఒకటి పెంచాడు. ఆ 3 జరిగినాయి. 1500 లేదు, ఇంకా స్టార్ట్ అవుతుందేమో. ప్రతి మహిళకి 1500. ఉచిత బస్సు లేదు. ఉచిత బస్సు లేదు. తల్లికి 100 తను లేదు. రైతు భరోసా. రైతు బస్సు ఇంకా వీళ్ళు ఏమీ లేదు కదా. రైతు భరోసా ఇంకేం పడలేదు. పడలేదు. మరి ఎలా ఉంది ఇప్పుడు? ఉచిత ఇసుక ఇస్తున్నారు కదా, ఇసుక ఏమన్నా చూద్దాం, ఇంకా అప్పుడే ఉంది మీకు. ఇంకా 5 నెలలే కదా వస్తుందా ఉచిత ఇసుక ఏమన్నా అందుబాటులోకి? ఏదో మామూలుగా అందాకే వేస్తున్నారు. వాళ్ళు 550 రూపాయలు తీసుకుంటున్నారు. ఓకే ఓకే. ట్రాక్టర్ వాళ్ళు వెయిటింగ్ ఛార్జీ కట్టి తీసుకుంటున్నారు. మరి సరుకుల రేట్లు ఎలా ఉన్నాయంటారు? సరుకుల రేట్లు బాగా తగ్గిస్తున్నారు కదా, వచ్చినా నేను. సరుకుల రేట్లు పెరిగినాయి అంటారా? 140 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ ఉంది. కానీ మనం చేస్తే ఎన్నెళ్ళకి ఖర్చు అవుతుంది కదా. ఇంకా చూద్దాం. అంటే మీరు గత ప్రభుత్వం చూసారు కదా, గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన కానీ ఏ విధంగా ఉంది? పథకాలు పడలేదు అంటే దోపిడీ ఎక్కువైపోయిందని జనానికి. అంటే ఏ రకంగా అంటారు దోపిడీ? అంటే కొంతమంది ఎమ్మెల్యేలు కార్యకర్తలు అవి తినేశారని, అబద్ధాలు చేశారని, అలాగలా ఆ బ్యాడ్ ఎక్కువ. పథకాల గురించి పర్లేదు, రోడ్లు బ్యాడ్ అంతే. మరి వచ్చాక ఏమైనా మారింది? ఇంకా అలా ఉందంటారా? ఇంకా ఏం అవ్వట్లేదు కదా. ఇంకా రోడ్లు గట్టా అన్నారు కానీ ఇంకా వేయలేదు. ఇంకా అలాగ ఉందంటారు. మరి ఇంకేం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఎలా ఎలా చేస్తున్నారు అంటారు వచ్చాక? ఆడొచ్చిన వాళ్ళు కొద్దిగా గొప్ప ఇలా జరుగుతుంది. లేకపోతే ఇంకా మళ్ళీ 23 సీట్లకి వెళ్ళిపోతుంది వీళ్ళు. మళ్ళీ అంటారా? ఆడొచ్చాడు కానీ కొంచెం భయపడి అలాగే ఆగారు. ఓకే ఓకే. అలాగే వాళ్ళకి ముందు 23 వచ్చిన 11 వచ్చినాయి. మళ్ళీ 23 కూడా రాకుండా వాళ్ళు పోతారు. ఏం చేస్తారు చూద్దాం. అంటే గత ప్రభుత్వంలో అందరికీ పథకాలు అందించే ప్రజలకు మంచి చేసామని చెప్తున్నారు కదా, అంతవరకు కరెక్ట్ అంటారు అది? ఇప్పుడా ఇంతకుముందా? అంతకుముందు వస్తే 23 ఎందుకు వస్తాయి? చేతి 23 ఎవరికైనా ప్రజలు 175కి. అంటే జగన్ చేసిన టైంలో ఎలా ఉండేది? అందుకే 11 ఇచ్చారు కదా. ఆ 11 కూడా ప్రజా తీర్పు కదంటే, ఈవీఎంలో తప్పుదారం పెట్టారు. మరి అంతకుముందు కూడా ఈవీఎంలో తప్పు ఆడెగ్గినప్పుడు అదేం కాదు, ప్రజలకు తెలుసు. ఏం చేయాలో అప్పుడే చేస్తారు. ఇప్పుడు ఏం మాట్లాడరు, ఎవరు సైలెంట్ అయిపోతారు. ఏది మాట్లాడినా అనవసరం కదా. పక్కోడు ఏమో కక్ష చూపేస్తాడు. ఇవన్నీ మనకి ఎందుకని తీర్పు అప్పుడే చెప్తారు. ప్రజా తీర్పు అది, దాంట్లో ఏం డౌట్ లేదు. 23 ఇచ్చినా ప్రజా తీర్పు, 11 ఇచ్చినా ప్రజా తీర్పు. సైలెంట్గా ఉండి అప్పుడే చూపెడతారు. అదే కదా ఆధార్ వాళ్ళకి. పర్లేదు, బాగానే ఉందంటారా? చూద్దాం, ఇంకా టైం ఇంకా బోర్డులో ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్.